హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 డైమెన్షనల్ హీట్ ఫ్లో, అంతకుముందు క్లాస్లో 1 డైమెన్షనల్ హీట్ ఫ్లో ఈక్వేషన్స్ కంప్లీట్ చేసాం. దాని సొల్యూషన్ బై యూజింగ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ యూజ్ చేసి ఆ సొల్యూషన్ కూడా రాబట్టాం. ఈ క్లాస్లో ఏం చేద్దామంటే ఈరోజు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ద వైబ్రేటింగ్ స్ట్రింగ్ అంటే వేవ్ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో వేవ్ ఈక్వేషన్, ఆ వేవ్ ఈక్వేషన్లో మనకి ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఎ వైబ్రేటింగ్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ వైబ్రేట్ అవుతుంటే దాని ఈక్వేషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది మనకు ఈరోజు కాన్సెప్ట్. సో ఈరోజు కాన్సెప్ట్లో వేవ్ ఈక్వేషన్, మెయిన్లీ 1 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్. సో 3 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ కాకుండా 1 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్. ఏ వేవ్ ఈక్వేషన్లో మనకు కావాల్సింది ఏంటంటే వైబ్రేటింగ్ స్ట్రింగ్. దీంట్లో మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ద వైబ్రేటింగ్ స్ట్రింగ్. సో వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అనేవి మనకు చాలా వెరీ ఫెమిలియర్. మనము ఒక స్ట్రింగ్ తీసుకొని 2 వైపులా గోడకి కట్టేసేసి టైట్గా కట్టేసేసి మధ్యలో ప్లగ్ చేసామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గిటార్ ప్లే చేసేటోళ్ళు, వయలిన్ ప్లే చేసేటోళ్ళు, అప్పుడు ఏమవుతాయి మనకి అక్కడ స్ట్రింగ్ అనేది వైబ్రేట్ అవ్వడం మొదలు పెడుతుంది. సో మీకు చాలా ఈజీగా మీరు సోనోమీటర్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు, స్టాండింగ్ వేవ్స్ అక్కడ ఫామ్ అవుతుంటాయి. లేదా మీరు ఒక సింపుల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. లెట్ us టేక్ ఏ రోప్, 1 ఎండ్ని వాల్ ఫిక్స్ అయ్యండి, ఇంకో ఎండ్ మీ చేతిలో పెట్టుకోండి, ఆ చేతిని పల్సెస్ ఇలా క్రియేట్ చేయండి, అప్ అండ్ డౌన్ అనండి, ఆటోమేటిక్గా అక్కడ మీకు వేవ్ పల్సెస్ అనేవి మూవ్ అవుతుంటాయి. ఓకేనా? సో ఇక్కడ స్ట్రింగ్ని మనము టైట్ కండిషన్లో పెడతాం కాబట్టి దెర్ ఈజ్ ఏ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. సో టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టీ ఈజ్ ద మాలిక్యులర్ ఫోర్స్, దట్ ఈస్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ which makes the string in the tight condition. So then I'll take the linear mass density, mass per unit length, linear mass density, అంతేనా? సో ఇప్పుడు మనము సింపుల్గా దెర్ ఆర్ మెనీ విజువలైజేషన్స్. ఒక స్ట్రింగ్ తీసుకొని ఒక ఎండ్ ఇక్కడ కట్ చేసేసాం, ఇక్కడ ఫిక్స్ చేసాం, ఇంకో ఎండ్ మన చేతిలో ఉంది. లెట్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ పల్స్. ద పల్స్ అనేది మనకి ఇలా మూవ్ అవుతుంటుంది. దిస్ ఇస్ ద పల్స్ ఈజ్ మూవింగ్. ఓకే, సో ద పల్స్ ఈజ్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ. సో ఇలా పల్స్ మూవ్ అవుతుంటుంది. లెట్ us మేక్ దిస్ విల్ బి ద ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ విల్ ద వై యాక్సిస్. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మనకి ఏమవుతుందంటే వేవ్ మోషన్ ఉంది. దిస్ ఇస్ ద వేవ్ మోషన్. ద డిస్టర్బెన్స్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. The particles of the medium are vibrating up and down. So the along y direction particle motion ఉంది, particle motion. సో కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ వేవ్ అని కూడా అంటాం. ఇలా నేచర్ కలిగి ఉన్న దాన్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్. సో what type of it is wave? Transverse wave. So the vibrations of the particle will be along y direction. So if I indicate, so y will be the displacement of particle. సో ఆబ్వియస్గా మనం ఇక్కడ గెస్ చేయొచ్చు, ద డిస్ప్లేస్మెంట్ మస్ట్ బి ఏ ఫంక్షన్ ఆఫ్ బోత్ x and t. సో x ఈజ్ ద లొకేషన్ ఆఫ్ పార్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఆరిజిన్ తీసుకుంటే అంటే ఏ ఎక్స్ దగ్గర, సమ్ x = 10 meters, 20 meters, 30 meters, ఏ ఎక్స్ దగ్గర అంటే అన్ని పార్టికల్స్కి వైబ్రేట్ అవుతుంటాయి కాబట్టి ద ఎక్స్ విల్ ఇండికేట్ ద లొకేషన్ ఆఫ్ ద పార్టికల్, టీ విల్ బి టైమ్. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ ఎక్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్. సో దిస్ జనరల్గా మనకు వచ్చేది ఏంటంటే ఆసిలేటరీ ఫంక్షన్ వస్తుంది, ఆసిలేటరీ టైప్. సో ఆసిలేటరీ టైప్ అనగానే మనకు గుర్తొచ్చేది సైన్ ఫంక్షన్ అండ్ కాస్ ఫంక్షన్ అండ్ ద లీనియర్ కాంబినేషన్స్. ఓకేనా? సో ఇవే మనకు గుర్తొస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వేవ్ ఈక్వేషన్ రాద్దాం.
సో మీరు వేవ్ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేయాలనేది మీరు ఎన్ని ఇంటర్మీడియట్ బుక్స్ తీసుకున్నా, డిగ్రీ బుక్స్ తీసుకున్నా మీకు తెలిసిపోతుంది ఆ వేవ్ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేయాలన్నది. సో వేవ్ ఈక్వేషన్ డెరివేషన్ అవి మనకు అవసరం లేదు. ఆ వేవ్ ఈక్వేషన్ తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది మనకి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం నేర్చుకోవాల్సింది. నో నీడ్ టు గెట్ ఎ డెరివేషన్ ఆఫ్ ద వేవ్ ఈక్వేషన్. సో అది ఇక్కడ వాట్ ఈస్ దట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో వేవ్ ఈక్వేషన్, డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్, differential wave equation. So that differential wave equation నేను డైరెక్ట్గా రాసేస్తా. That differential wave equation will be looks in the form of, the differential wave equation will be del square by del x square y as a function of xt is equal to 1 by c square dou square by dou t square, then again y as a function of xt. So here c is the speed of the wave. C is the speed of the wave. C is the, that is square root of t by mu tension divided by linear mass density. This is the wave speed. Remember, not the particle speed. It is the wave speed. సో ఇక్కడ మనం చెప్పాలంటే వేవ్ అన్నది డిస్ప్లేస్మెంట్ అని కూడా చెప్పచ్చు. సారీ, వై అనేది డిస్ప్లేస్మెంట్ అని. సో ఇక్కడ వైని మనము డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ అని కూడా చెప్పచ్చు. సో దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్. ఏ డైరెక్షన్లో పార్టికల్ ఇక్కడ డిస్ప్లేస్ అవుతుంది? ఇట్ ఈస్ అలాంగ్ వై డైరెక్షన్. So this is the one dimensional wave equation. This we supposed to solve right now. So pertaining to some conditions. And then a boundary conditions ఏవో స్పెసిఫై చేయాలా. ఆ బౌండరీ కండిషన్స్ స్పెసిఫై చేస్తేనే మనకు అనేది ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ద ఫంక్షన్ నేచర్ ఎలా ఉండాలో చూద్దాం. అట్లీస్ట్ మనం చేయొచ్చు ఏంటంటే, వాట్ ఈస్ అవర్ గెస్ హియర్. ఇప్పుడు y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x అండ్ t రావాలి. సో ఆ ఫంక్షన్ ఎలా ఉండాలి, ఆ ఫంక్షన్ ఎలా ఉండి తీరాలి, వాట్ విల్ బి ద నేచర్ ఆఫ్ దట్ ఫంక్షన్స్. సో మీరు మామూలుగా ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో నేర్చుకుంటారు. జనరల్గా మీరు రాసే ఎగ్జాంపుల్స్ ఏంటంటే దట్ వై విల్ బి యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే మీరు ఇలా రాసేస్తుంటారు, సంథింగ్ ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని, లేదా ప్లస్ కేఎక్స్ అని, లేదా లీనియర్ కాంబినేషన్స్ అని. సో ఏని మీరు యాంప్లిట్యూడ్ అనేస్తుంటారు, దట్ ఇస్ ద యాంప్లిట్యూడ్ అంటారు, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్. సో ఒమేగాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటుంటారు, దట్ ఈస్ ఒమేగా విల్ బి రిటన్ యాజ్ 2π/t, లేదా 2π ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. సో కేని మీరు వేవ్ నెంబర్ అంటుంటారు, దట్ ఈస్ రిటన్ యాజ్ 2π/λ. ఇలా రాసేస్తుంటారు. ఓకేనా. సో ఇది ఒక పర్టికులర్ సొల్యూషన్ వేర్ ద యాంప్లిట్యూడ్ ఈ స్మాల్ అనుకున్నప్పుడు అది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంటుంది పార్టికల్ అని. సో మరి జనరల్ సొల్యూషన్ ఏంటనేది మనం చూడాలి. వాట్ ఇస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద వేవ్ ఈక్వేషన్. సో అవర్ మెయిన్ క్వశ్చన్ విల్ బి హియర్, వాట్ ఇస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 1. సో మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. వాట్ ఇస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్. ద క్వశ్చన్ విల్ బి వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఆ జనరల్ సొల్యూషన్ ఏంటి, ఆ ఈక్వేషన్ అన్నకి మనం రాబట్టాలి. సో దేర్ ఆర్ 2 టెక్నిక్స్ విల్ బి దేర్. వన్ ఈజ్ మనందరికీ తెలిసిందే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ టెక్నిక్ ఒకటి. ఇంకోటి ఏంటంటే D'Alembert's ప్రిన్సిపల్, D'Alembert's సొల్యూషన్. మనకు D'Alembert's ఆల్రెడీ క్లాసికల్ మెకానిక్స్లో D'Alembert's ప్రిన్సిపల్ నేర్చుకుంటాం. హీ సజెస్టెడ్ వన్ వెరీ నైస్ సొల్యూషన్ టు దట్ ఈక్వేషన్ 1. అదే ఆ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆ y అనేది ఎలా ఉండాలి, వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ అనేది హీ సజెస్టెడ్ ఫర్ అస్. సో విల్ గో త్రూ దట్ D'Alembert's సొల్యూషన్. దెన్ మనకు తెలిసిన వేరియబుల్ సెపరబుల్ మెథడ్ టెక్నిక్ని ఎలాగో తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం సజెస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ మెథడ్ మనకి D'Alembert's మెథడ్. D'Alembert's మెథడ్ ఆర్ సొల్యూషన్. D'Alembert's సొల్యూషన్ చూద్దాం. వాట్ ఈస్ దిస్ D'Alembert's సొల్యూషన్. సో ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ టీ కనుక్కోవాలి, అంతేనా. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎక్స్ అంటే కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ సపోజ్ నాకు వై అన్నది, సో దానికి సొల్యూషన్ కాబట్టి దట్ వై అన్నది కంపల్సరీగా యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే ఉండి తీరాలి.
అన్నది అయితే మనకు తెలుస్తుంది. దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ ఇంట్రడ్యూస్ 2 న్యూ వేరియబుల్స్. ఒక 2 కొత్త వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తా. సో లెట్ us ఇంట్రడ్యూస్ 2 న్యూ వేరియబుల్స్. అవి కూడా XTల కాంబినేషన్స్. 1 అనేది U అనేది ఒక కొత్త వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా, దట్ ఈస్ X ప్లస్ CT. ఇంకోటి ఇంట్రడ్యూస్ చేస్తున్నా V, దట్ ఈజ్ ఈక్వల్ టు X మైనస్ CT. ఇలా ఒక కొత్త వేరియబుల్స్ నేను U అండ్ Vని ఇంట్రడ్యూస్ చేశాను. దీన్ని 3 అనుకుంటా. అప్పుడు నాకు ఈ 2 అనేది ఏమైపోతుంది, నౌ ఈక్వేషన్ 2 విల్ బికమ్ నౌ, సో XT కాస్త UVలోకి వెళ్ళిపోతుంది. సో Y నౌ విల్ బికమ్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ UV. ఏదో నాకు మ్యాథమెటికల్ కన్విన్స్ కోసం ఇలా రాసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ చూద్దాం, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో ఏముంది, y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ XT ఉంది, దీన్ని దేంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలా, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని UVలోకి కన్వర్ట్ చేసుకోవాలా, అంతేనే. సో ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ XV, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇన్ X అండ్ T దాన్ని U అండ్ Vలోకి కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ మై ఎయిమ్ నౌ. ఇఫ్ ఐ కెన్ దెన్ ఐ మే బీ సాల్వ్ దట్ ఈక్వేషన్ వెరీ ఈజీలీ. అంటే చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, అంటే బాగా సింపుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సింపుల్ PDE రావచ్చు అన్నది నా ఎయిమ్. ఇప్పుడు చూద్దామా అది. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అదేదైతే PDE ఉందో PDE ఇన్ XY, సో మనకు ఇచ్చినటువంటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఇన్ X అండ్ Tలో ఉంది. నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన వేరియబుల్స్లే కన్వర్ట్ చేసుకోవాలి. అదే PDEని ఐ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ U అండ్ V. సో ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కోఆర్డినేట్స్, అంతకన్నా ఇంకేం లేదు. దేర్ మే బి ఈజీనెస్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈక్వేషన్ 1లో ∂y/∂x ఒకటి, ∂2y/∂2 అంటే 2 ఉన్నాయి, అవి నేను కనుక్కోగలగాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ∂y/∂x ∂y, సో ఇవి కనుక్కోవాలి నేను. ∂2y/∂x² అంటే ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ U అండ్ V, ∂2y/∂t² అంటే ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ U అండ్ V నేను కనుక్కోగలగాలి. చాలా సింపుల్. సో వీ నో, we can write, సో ∂y/∂x ని U విల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, దాన్ని చేంజ్ ఆఫ్ వేరియబుల్స్, ∂y/∂u, ∂u/∂x, దెన్ ప్లస్ ∂y/∂v, ∂v/∂x చేస్తే అయిపోతుంది, అంతే కదా. మనకు ఈక్వేషన్ 3లో మనం ఆల్రెడీ ఏం రాసుకున్నాము, U ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ T అని, V ఈజ్ ఈక్వల్ టు X మైనస్ CT అని రాసుకున్నాం. ఇప్పుడు దీంట్లో నాకు ∂u/∂x కావాలి అంటే 1 వస్తుంది, ∂v/∂x కావాలి 1 వస్తుంది. సో దాని ద్వారా నాకు ఏమొస్తుంది, ∂y/∂x విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ∂y/∂u ప్లస్ ∂y/∂v, అంతే కదా మనకు వచ్చేది. సిమిలర్లీ సెకండ్ టైం డెరివేషన్ చేస్తాం. సిమిలర్లీ రెండోసారి చేయాలి, ∂2y/∂x². అప్పుడు ఈ టర్మ్కి సెకండ్ డెరివేటివ్ వస్తుంది, ఈ టర్మ్కి సెకండ్ డెరివేటివ్ వస్తుంది, ఈ రెండింటి యొక్క క్రాస్ టర్మ్ కూడా వస్తుంది. సో ఆ రెండింటి యొక్క క్రాస్ టర్మ్ కూడా వస్తుంది, అంటే ∂2y/∂u² ప్లస్ ∂2y/∂v², అన్నింటి యొక్క క్రాస్ టర్మ్ 2 టైమ్స్ ∂2y/∂u/∂v వచ్చేసిందా. సో ఇందాక నేను ఈక్వేషన్ 4 అన్న 4 వరకు తీసుకున్నాను కదా, దీన్ని ఈక్వేషన్ 5 అనుకుంటా. సో ఆల్సో మనకేం కావాలా, వీ నీడ్ ద 2 టైమ్స్ టైం డెరివేటివ్, ఆల్సో ∂y/∂t. సో ∂y/∂tని కూడా ఎలా రాయొచ్చు నేను, ∂y/∂u, ∂u/∂t ప్లస్ ∂y/∂v, ∂v/∂t. సో విత్ రెస్పెక్ట్ టు T చేస్తే ఇక్కడ C వస్తుంది, ఇక్కడ మైనస్ C వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ∂y/∂t C ∂y/∂u
మైనస్ సి డో వై బై డో వి. సిమిలర్లీ సెకండ్ డెరివేటివ్ చేద్దాం రెండోసారి. సో డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్. సేమ్ వే ఏమొస్తుంది, మళ్ళా సెకండ్ డెరివేటివ్ దాది టర్మ్ వస్తుంది, మళ్ళీ క్రాస్ టర్మ్ కూడా వస్తుంది. సో ఫస్ట్ సి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో యూ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో వి స్క్వేర్ మైనస్ 2c square into dou square y by dou u dou v. Call is equation 6. So now substitute equation 5 and equation 6 in equation 1. Substitute equation 5 and 6 in equation 1. మనకు తెలిసిన వేవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఇది ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఇది ఉంది విత్ 1/c². సో c² అంతలకి క్యాన్సిల్ అయిపోతుంది. నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మిగిలేదేమో డెల్ స్క్వేర్ వై బై డో యూ స్క్వేర్ ప్లస్ డెల్ స్క్వేర్ వై బై డెల్ వి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డెల్ స్క్వేర్ వై బై డో యూ డో వి. రైట్ సైడ్ ఏమో డెల్ స్క్వేర్ వై బై డెల్ యూ, c² క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది, డెల్ స్క్వేర్ వై బై డెల్ వి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ డెల్ స్క్వేర్ వై బై డో యూ డో వి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ టర్ము క్యాన్సిల్, ఈ టర్ము క్యాన్సిల్, అది ఇటువైపు వస్తే 4 times అవుతుంది. ఇఫ్ ఇట్ కమ్స్ దట్ సైడ్ ఇట్ బికమ్స్ 4 times. సో 4 times డెల్ స్క్వేర్ వై now in function of uv only by dou u dou v will be is equal to 0. 4 ఎలాగో 0 కాదు కాబట్టి నాకేం కావాలా, డెల్ స్క్వేర్ బై du dv y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ uv is equal to 0 కావాలి. సో నాకు ట్రాన్స్ఫర్మ్ అయినటువంటి ఈక్వేషన్ ఇలా వచ్చింది నాకు ఇప్పుడు. సో దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, డో బై డో యూ ఇంటూ డో వై బై డో వి. ఇలా కూడా రాసుకోవచ్చు మనం, వీ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. ఓకే ఫైన్. ఇప్పుడు దీని సొల్యూషన్ ఎలా ఉంటుంది అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. వాట్ విల్ బీ ద నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఫంక్షన్, వాట్ విల్ బీ ద నేచర్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ దిస్ ఫంక్షన్ మనం రాయగలగాలి. వెరీ సింపుల్, ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ 7 అనుకుందామా, దీన్ని మేక్ ఇట్ ఏదైనా ఈక్వేషన్ 7, ఏదన్నా కానీ అది రెండు ఒకటే. ఓకే, ద సొల్యూషన్ ఆఫ్ అబోయ్ ఈ పార్షియల్ డిఫరెన్స్ 7 సొల్యూషన్, ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 7 PDE is given by so the solution of equation 7 PDE is given by, so y as a function of uv రావాలా, that will be is equal to combination of two functions f of 1u ఒకటి f of 2u ఒకటి. ఓకేనా, ఇది 0 అంటే dv బై dv is equal to కాన్స్టెంట్ కావాలి, లేదా రివర్స్ రాసిన డో వై బై డో యూ అన్నది కాన్స్టెంట్ కావాలి. కాబట్టి మనకి ఇలా ఫంక్షన్ సపరేట్గా యూకి ఒకటి వీకి ఒకటి, ఇది వి సారీ దిస్ ఈజ్ వి. సో వీల్ కంటైనింగ్ ఒక ఫంక్షన్ రావాలి, యూ కంటైనింగ్ ఒక ఫంక్షన్ రావాలి. అంటే ఏంటి, f1 అంటే సమ్ ఆర్బిటరీ ఫంక్షన్స్, f1 అండ్ f2 ఆర్ సమ్ ఆర్బిటరీ ఫంక్షన్స్. అంటే y xt మనం కన్వర్ట్ చేస్తే f ఆఫ్ 1 u ప్లేస్లో ఏం పెట్టేసాం మనం, x ప్లస్ సిటీలో ఒకటి ఉండాలి, ప్లస్ f ఆఫ్ 2 x మైనస్ సిటీలో ఒకటి ఉండాలి. సో ఇవి సొల్యూషన్స్ దీనికి. సో ఐ కెన్ కాల్ ఇట్ దెన్ ఈక్వేషన్ 8. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో x ప్లస్ సిటీ అండ్ x మైనస్ సిటీ ఆర్ ద టూ ఫంక్షన్స్. అంటే ఒకటేమో ఫార్వర్డ్ గోయింగ్ వేవ్, ఇంకొకటేమో బ్యాక్వర్డ్ గోయింగ్ వేవ్, ట్రాన్స్వర్స్ వేవ్స్. మీకు అందరికీ బాగా తెలిసిన ఇంటర్మీడియట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు ఏం రాసింటారంటే వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ దట్ వేవ్ ఈక్వేషన్ రాసినప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ని ఎగ్జిబిట్ చేసే ఫంక్షన్స్ రాసింటారు. సమ్ కాన్స్టెంట్ a ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ kx ఒకటి, ప్లస్ సమ్ కాన్స్టెంట్ b ఇంటూ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ఒకటి రాసింటారు. ఇది బాగా మీకు వెల్ నోన్ అయినటువంటి ఎగ్జాంపుల్ ఇది.
సో ఈ ఫంక్షన్ ఏమైంది, F1 అనేది సైన్ అయింది, F2 అనేది ఏంది సైనే అవసరం లేదు, ఈవెన్ కాస్ కూడా ఉండొచ్చు, నాట్ నెసెసరీ ఆఫ్ సైన్, ఇట్ కెన్ బి కాస్ ఫంక్షన్ ఆల్సో. సో సైన్ ఫంక్షన్ ఒకటి, కాస్ ఫంక్షన్ ఉంది. ఒక దాంట్లో ωt ప్లస్ kx ఉంది, ఇంకో దాంట్లో kx మైనస్ ωt ఉంది. దీన్ని మనం ఫార్వర్డ్ పోయే వేవ్ అంటాం, దీన్ని మనం బ్యాక్వర్డ్ వెళ్ళే వేవ్ అంటాం. ప్లస్ ఉంది అంటే అలాంగ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్, మైనస్ ఉంది అంటే అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా. సో ఇది D'Alembert's సొల్యూషన్ టు ద గివెన్ 1 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్. ఓకేనా, అందరికీ అర్థమైందా? ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోరియర్ సిరీస్ సొల్యూషన్ ఏదో చూద్దాం. ఓకే, ఫోరియర్ సొల్యూషన్ చూద్దాం. ఇంకా సెకండ్ మెథడ్ కూడా చూసేద్దాం. ఓకే, ఫైన్. ఇప్పుడు మనము ఫోరియర్ సిరీస్ సొల్యూషన్, అదే దాన్ని మనం మెథడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ అంటాం. సో అదే ఈక్వేషన్ మనం ఎలా చేస్తామంటే సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ టెక్నిక్, సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఇది మనకు బాగా వెల్ నోన్, అందరికి తెలిసిందే, నేను క్లాస్లో చాలాసార్లు చెప్పాను. దిస్ ఈజ్ ప్రపోజ్డ్ బై ఫోరియర్, దిస్ ఈజ్ ప్రపోజ్డ్ బై ఫోరియర్, ఫోరియర్ సిరీస్ సొల్యూషన్. సో మనం ఇందులో ఫోరియర్ సిరీస్ కూడా వాడతాం, ఫోరియర్ ఇంటిగ్రల్స్ కూడా వాడతాం. ఫోరియర్ సిరీస్ సొల్యూషన్, దిస్ ఈజ్ ప్రపోజ్డ్ బై ఫోరియర్ సిరీస్ సొల్యూషన్. యా, సో దీంట్లో ఏంది, మనము దానికి సపరేట్ చేసుకోవాలా, ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం కావాలా, బౌండరీ కండిషన్స్ తెలియాలా అన్నవి. సో బౌండరీ కండిషన్స్ అండ్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్, ఇనిషియల్ వాల్యూస్ ఏమో చూద్దాం. ఇనిషియల్ వాల్యూస్ అంటే టైం టు ఈక్వల్ టు 0 దగ్గర. సో ఫస్ట్ నేను ఇనిషియల్ వాల్యూస్ చూస్తా. సో ద ఇనిషియల్ వాల్యూస్ విల్ బి యాజ్ ఫాలోస్. ఇనిషియల్ వాల్యూస్, సో ఇనిషియల్ వాల్యూస్ అంటే టైం టు ఈక్వల్ టు 0 దగ్గర. అంటే నాకు టైం టు ఈక్వల్ టు 0 దగ్గర స్ప్రింగ్ ఏ పొజిషన్లో ఉందో వాళ్ళు నాకు స్పెసిఫై చేశారు. వై నాట్ ఎక్స్ దే హ్యావ్ గివెన్, దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద స్ట్రింగ్ అట్ టైం టు ఈక్వల్ టు 0. సో వై వాల్యూ మనకు స్పెసిఫై చేశారు అట్ టైం టు. ఇనిషియల్ వాల్యూ అంటేనే టైం టు ఈక్వల్ టు 0 గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్ వాల్యూ అంటేనే టైం టు ఈక్వల్ టు 0. ఓకేనా. ఈవెన్ నాకు వెలాసిటీ కూడా ఇచ్చారు. ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ వి అని పెడుతున్నా, వి అంటే వెలాసిటీ, వి నాట్ ఎక్స్. నాకు వెలాసిటీ కూడా ఇచ్చారు, దట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఎక్కడ చేయాలి, టైం టు ఈక్వల్ టు 0 దగ్గర చేస్తే నాకు వెలాసిటీ వస్తుంది. అంటే ఇనిషియల్ వాల్యూలో నాకు ఇనిషియల్ పొజిషన్ ఇచ్చారు, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు. దిస్ ఇస్ ద ఇనిషియల్ పొజిషన్, ఇనిషియల్ పొజిషన్, దిస్ ఈస్ ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ పొజిషన్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ. సో వీ గాట్ ఫైనల్లీ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ. We got initial position and initial velocity. ఇప్పుడు నాకు బౌండరీ కండిషన్స్ కూడా తెలియాలి. సో వాట్ ఆర్ ద బౌండరీ కండిషన్స్? సో బౌండరీ కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం మన కాన్స్టెంట్స్ కనుక్కోవడానికి. బౌండరీ కండిషన్, సో బౌండరీ కండిషన్ ఏం లేదంటే స్ట్రింగ్ ఈజ్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్. నేను స్ట్రింగ్ని రెండు వైపులా ఫిక్స్ చేసి పడేసాను. స్ట్రింగ్ ఈజ్ ఫిక్స్డ్ అట్ ద బోత్ ద ఎండ్స్. So this is x is equal to 0 end and this is equal to x is equal to L end. రెండు ప్లేసుల దగ్గర y will be 0. సో y x 0 దగ్గర 0, అదే సేమ్ y x L దగ్గర at any time 0. Okay, so this is what. సో ఇవి బౌండరీ కండిషన్స్. అంటే ఇనిషియల్ వాల్యూ కండిషన్స్ రెండు తెలుసు, బౌండరీ కండిషన్స్ రెండు తెలుసు. అట్ ఆల్ ద టైం మనకి ఇది కావాలి. సో కాబట్టి మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో మనం దీనికి సాల్వ్ చేయడానికి ఈక్వేషన్కి ఏంటది, d2/dx2 y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ xt ఈజ్ ఈక్వల్ టు సో 1/c² ఇంటూ d2y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x అంటే dt². కాలిడ్ దాని ఈక్వేషన్ 1. నేను సొల్యూషన్ని రెండుగా బ్రేక్ చేసుకుంటా. ద సొల్యూషన్ ఐ విల్ బ్రేక్అప్ ఇంటూ 2 పార్ట్స్. సో y యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ xt విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఒక ఫంక్షన్ రావాలి, x యాజ్ ఏ ఫంక్షన్ అనేది ఒకటి రావాలి, రెండు రావాలి అంతే కదా నాకు ఇప్పుడు.
సో ఫై యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఒకటి రావాలి, ఇంకోటి ఏం రావాలి, టౌ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ ఒకటి రావాలి, రెండు అడుగుట్టేసా. సో ఐల్ టేక్ దిస్ ఇస్ ఈక్వేషన్ 2. పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సో పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో మనం పెట్టినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఈక్వేషన్ 2 ఫై ఉంది, టీ ఉంది. ఇక్కడ టీతో సంబంధం లేదు, టీ బయటకు వచ్చేస్తుంది, ఫై. ఇక్కడ ఫైతో సంబంధం లేదు, పై బయటకు వచ్చేస్తుంది. దెన్ డివైడ్, పుట్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అండ్ డివైడ్ బోత్ సైడ్స్ విత్ ఫై అండ్ టౌ. బోత్ సైడ్స్ విత్ ఫై అండ్ టౌతో డివైడ్ చేసేసేయండి. అప్పుడు ఇక్కడ టౌ క్యాన్సిల్ అయిపోయి ఫై మాత్రమే ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఫై క్యాన్సిల్ అయిపోయి టీ మాత్రమే ఉంటుంది. సో అట్లా చేద్దాం, ఓకేనా. సో వెన్ ఐ డూ దట్ జాబ్ దెన్ వాట్ ఐ గెట్ హియర్. సో ఐ గెట్, కావాలనుకుంటే నేను ఈ సి స్క్వేర్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తా. ఇక్కడ సి స్క్వేర్ తీసుకొచ్చిన తర్వాత నాకేముంటుంది, ఇక్కడ సి స్క్వేర్ బై కింద ఏముండాలి, ఇంకా సి స్క్వేర్ బై 5 మిగిలి ఉండాలి. సి స్క్వేర్ బై 5 యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ మిగిలి ఉండాలా. ఇక్కడ ఏంటి, డి స్క్వేర్ 5 బై డిఎక్స్ స్క్వేర్. అటు రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలి ఉండాలా, ఓన్లీ 5 మాత్రం. రైట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలి ఉండాలి, ఇంకా టౌ 1 బై డి టౌ, డి టౌ బై డిటి స్క్వేర్, ఇలా మిగిలింది. సో ఇప్పుడు ఏం కావాలా, ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సపరేట్లీ ఈక్వల్ టు కాన్స్టెంట్ కావాలా. సో హియర్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సపరేట్లీ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సపరేట్లీ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇప్పుడు ఇది ఎల్హెచ్ఎస్ కాన్స్టెంట్కి ఈక్వల్ కావాలా, ఆర్హెచ్ఎస్ కాన్స్టెంట్కి ఈక్వల్ కావాలా. సో వాట్ ఈస్ దట్ కాన్స్టెంట్ ఐ విల్ టేక్ హియర్, దట్ కాన్స్టెంట్ ఐ విల్ టేక్ హియర్, ఇట్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్. లేటర్ ఆన్ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద ఒమేగా. సో మైనస్ ఒమేగా స్క్వేర్కి ఈక్వేట్ చేస్తా. నేను ఎప్పుడైతే మైనస్కి ఒమేగా స్క్వేర్కి ఈక్వేట్ చేస్తానో ఏమొస్తుంది నాకు అక్కడ, వాట్ ఐ విల్ గెట్ వెన్ ఐ ఈక్వేట్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ హియర్. సో ఫస్ట్ టైం ఈక్వేషన్ ఒకటి వచ్చేస్తుంది, ఎక్స్ ఈక్వేషన్ ఒకటి వచ్చేస్తుంది. సో దీని నుంచి నాకు వచ్చే ఈక్వేషన్ ఏంటి, సో డి స్క్వేర్, దీని నుంచి వచ్చే ఈక్వేషన్ రాస్తున్నా డైరెక్ట్గా. దీని నుంచి నాకు వచ్చే ఈక్వేషన్ డి స్క్వేర్ 5 బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ బై సి స్క్వేర్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి నాకు వచ్చే ఈక్వేషన్ ఏంటి, డి స్క్వేర్ టౌ బై డిటి స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ టౌ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అప్పుడు దీని సొల్యూషన్ మనకేమవుతుంది, దీని సొల్యూషన్ మనకేమవుతుందో చూడాలి. సో వాట్ విల్ బి ద సొల్యూషన్స్ ఆఫ్ దోస్ టూ, మనకందరికీ బాగా తెలిసినవి సొల్యూషన్స్. దీని సొల్యూషన్ విల్ బికమ్ టౌ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ, కాంబినేషన్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్. ఇక్కడ కూడా కాంబినేషన్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్. సో ఓకే ఫైన్. సో నేను ఇక్కడ దీని సొల్యూషన్ డైరెక్ట్గా ఏం తీసుకుంటానంటే, ఐ విల్ టేక్ సమ్ a1 కాస్ ఒమేగా టీ ప్లస్ సమ్ b1 సైన్ ఒమేగా టీ అని కాంబినేషన్ సొల్యూషన్ తీసుకుంటా. సో దిస్ విల్ బి ద సొల్యూషన్ ఫర్ దిస్. కావాలనుకుంటే దీన్ని 3 అనుకోండి, 3కి వచ్చినటువంటి సొల్యూషన్ని 4 అనుకోండి. దిస్ విల్ బి ద సొల్యూషన్ ఆఫ్ 4. దెన్ దీన్ని 5 అనుకుందాం, దీనికి వచ్చిన సొల్యూషన్ని 6 అనుకుందాం. దీని సొల్యూషన్ నాకు 5 యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. దట్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు a1 b1 అయిపోయింది, a2 b2 తీసుకున్నాం. a2 ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా బై సి ఇంటూ ఎక్స్ ప్లస్ b2 ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా బై సి ఇంటూ ఎక్స్. సో నాకు వచ్చేసిన సొల్యూషన్స్. సో ఐ కాల్ ఇట్ ఇస్ అన్ ఈక్వేషన్ 6. సో 4 and 6 will be the. Now then this will ఏం చేద్దాం, now we go and substitute this will be in the equation. Now we'll go and substitute this will be in the equation 2. We will substitute this will be in the equation 2. We go and substitute this in equation 2. Substitute చేద్దాం. Substitute this in equation 2. Put in equation 2. So the complete solution మనకు వచ్చేస్తుంది. So put equation 4 and equation 6
in equation 2, then we'll get the complete solution. So the complete solution will be, so what is the complete solution will be? So the complete solution will be given as, so y as a function of xt will be is equal to, so this is a time part and this is the space part. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ తీసేసుకోవడమే. ఫస్ట్ a1 cos omega t plus b1 sin omega t. నెక్స్ట్ a2 cos omega by cx plus b2 sin omega by cx. Okay, that will be this. So now I call it is in equation 7. మన బౌండరీ కండిషన్స్ అప్లై చేసిన తర్వాతనే మనకు ఆ కంప్లీట్ సొల్యూషన్ ఫ్లేవర్ అర్థమవుతుంది, అప్పటిదాకా అర్థం కాదు. ఐ కాల్ ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్ 7. సో ఇప్పుడు బౌండరీ కండిషన్ 1, 2, ఇనిషియల్ వాల్యూ కండిషన్ 1, 2 అప్లై చేస్తే కానీ మనం తీసుకున్నటువంటి వాటి యొక్క మీనింగ్స్ మనకు రావు. ఓకేనా, కాన్స్టెంట్స్ తీసుకున్నాం కదా, ఆ కాన్స్టెంట్స్ యొక్క మీనింగ్ మనకు తెలియాలి. ఓకే, ఫైన్. సో విల్ అప్లై ద బౌండరీ కండిషన్స్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనము ఆ ఈక్వేషన్ 7లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ 7 వీ హ్యావ్. వీ నీడ్ టు substitute all the boundary conditions here. So when we substitute all the boundary conditions, we will get all the constants one by one. Okay, so the first boundary condition I will apply here. The first boundary condition, ఏంటి boundary condition? ఫస్ట్ x equal to 0 దగ్గర నాకు 0 కావాలి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్ ఉండవు, ఎందుకంటే రిజిడ్లీ ఫిక్స్డ్ కాబట్టి అవి డిస్ప్లేస్ అవ్వవు పార్టికల్స్. అక్కడ నాకు 0 కావాలి. సో 0 కావాలి అంటే x ఈక్వల్ టు 0 పెట్టాము అట్ ఎనీ టైం దగ్గర, కాబట్టి టైంని ఏం మాట్లాడదండి, దీని గురించి ఏం మాట్లాడని అవసరం లేదు. ఇక్కడ x 0 పెడితే cos 0 1, ఇక్కడ sin 0 0, ఇది 0 అయిపోతుంది. ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు 0 కావాలి, ఇది 0 కావాలి. దీన్ని ఏం మాట్లాడకూడదు ఇంకా. a1 cos omega t ప్లస్ b1 sin omega t. సో అక్కడ నాకు ఏం మిగిలాయి ఇంకా? సో వాట్ ఆర్ ద లెఫ్ట్? a2 ఒక్కటి లెఫ్ట్. సో ఇది 0 కాదు, కంపల్సరీగా ఇది 0 అయిపోవాలి. దిస్ మస్ట్ బి 0. కాబట్టి దీని నుంచి నాకు ఏమొచ్చింది కన్క్లూజన్? a2 విల్ బి 0. నెక్స్ట్ సెకండ్ బౌండరీ కండిషన్ ఏంటి? వాట్ ఇస్ ద సెకండ్ బౌండరీ కండిషన్? సో y xl అయినప్పుడు కూడా నాకు 0 కావాల్సిందే, xl పెట్టినా సరే 0 కావాల్సిందే. సో కాబట్టి xl పెట్టినా కూడా 0 కావాలి. అసలు దీన్ని ఏం మాట్లాడుద్ది ఇంకా, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. a1 cos omega t ప్లస్ b1 sin omega t అట్లే రాసేద్దాం. ఇంకా నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటి ఇక్కడ? b2 a2 0 అయిపోయింది, అసలు దాంతో సంబంధమే లేదు. ఇంకేం మిగిలింది మనకు? b2 మిగిలింది. సో b2 ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా బై సి ఎక్స్ విల్ బి ఎల్. 0 కావాలి అంటే ఇది నాన్ జీరో, మళ్ళీ ఇది 0 కావాలి. దిస్ మస్ట్ బి 0. ఇది 0 అవ్వాలి అంటే సైన్ ఆఫ్ ఒమేగా ఎల్ బై సి ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఇది 0? ఓన్లీ ఇంటీజర్ వాల్యూకి మన పాసిబుల్ అవుతుంది, దట్ ఈస్ ఎన్ పై. సో అప్పుడు నాకు ఒమేగా అన్నది ఎన్ విల్ బికమ్ ఎన్ పై సి బై ఎల్. సో ఎన్ పై సి బై ఎల్. సో వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ సో 1. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో 1. అలాగా, అంతేనా? సో రెండు బౌండరీ కండిషన్స్ ద్వారా నాకు అన్నోన్ అయినటువంటి a2 తెలిసింది, ఇంకా b2 తెలియలేదు. ఒమేగా ఎన్ మనం ఏదైతే LHS = RHS కాన్స్టెంట్ తీసుకున్నామో అది వచ్చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద వేవ్ నెంబర్ k. సో దిస్ ఇస్ ద వేవ్ నెంబర్ k. సో వెన్ ఐ సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 7, సో డ్యూ టు దిస్ బౌండరీ కండిషన్ 7 విల్ బికమ్. సో 7 ఎలా కన్వర్ట్ అయిపోతుంది? 7 విల్ బికమ్. సో ఇప్పుడు నాకు a1 b1 ఏవి తెలియలేదు, కానీ ఇది a2 మాత్రం, సో a2 మాత్రం 0 అయిపోయింది, b2 మాత్రం మిగిలింది. నాకు 2 టర్మ్స్ మిగిలి ఉన్నాయి ఇప్పుడు. సో ఒకటేమో a1 b2తో మల్టిప్లై చేసి కాసు సైన్ ఒక ఫంక్షను, ఇంకోటేమో b1 b2తో మల్టిప్లై చేసి ఇంకొక సైను ఫంక్షన్ మిగులుతుంది. నాకు 2 ఫంక్షన్లు మిగులుతాయి. నేనేం చేస్తానంటే ఈ a1 a2 టర్మ్ వస్తుంది కాబట్టి a1 a2 టర్మ్ని c అని తీసుకుంటా. లెట్ us టేక్ c ఈజ్ ఈక్వల్ టు a1 b2.
అండ్ లెటెస్ట్ టేక్ డి అనే టర్మ్ ఏంటంటే b1 b2. అలా తీసుకున్న తర్వాత నాకు ఈక్వేషన్ 7 నేను రాసేస్తున్నా. xt ఈజ్ ఈక్వల్ టు 2 టర్మ్స్ కాంబినేషన్, దట్ ఈస్ c ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఒమేగా వాల్యూ మనకు తెలిసిపోయింది. సైన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఒమేగా బై సిఎక్స్, ఒమేగా ఎక్స్ బై సి. సో cos of omega t, cos of omega t, then plus d into b1 b2 sin of omega x by c, sin of omega t. So nothing to worry, మనకు ఆల్రెడీ ఒమేగా తెలుసు, we know already omega. ఇలా అయింది. నేను దీని ఈక్వేషన్ 8 అనుకుంటా. ఇక్కడ ఈక్వేషన్ 8 అనుకుంటా దీన్ని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒమేగాలో n = 1, n = 2, n = 3 పెట్టడం వల్ల n = 1కు ఒక y వాల్యూ వస్తుంది, n = 2కు ఒక y వాల్యూ వస్తుంది, n = 3కి ఇంకొక y వాల్యూ వస్తుంది. కాబట్టి ఇది జనరల్ సొల్యూషన్ కాదు. ద మోస్ట్ జనరల్ సొల్యూషన్ ఈజ్ గివెన్ బై the most general solution n పెట్టడమే. సో y as a function of xt will be is equal to summation from n is equal to 1 to infinity, ఇక్కడ cn into sin of omega వాల్యూ కూడా omega nx by c cos of omega nt plus dn into sin of omega nx by c sin of omega nt. ఇది మోస్ట్ జనరల్ సొల్యూషన్. యాక్చువల్గా ఐ కెన్ కాల్ ఇట్ ఎస్ అన్ ఈక్వేషన్ నెంబర్ 9, కావాలంటే బ్రాకెట్ పెట్టుకోండి. దిస్ విల్ బి ద మోస్ట్ జనరల్ సొల్యూషన్. కానీ ఇందులో మనకి ఇంకా సిఎన్ అండ్ డిఎన్లు తెలియవు. ఆ సిఎన్ అండ్ డిఎన్లు ఎలా తెలుస్తాయంటే ఇనిషియల్ వాల్యూ కండిషన్స్ నుంచి. సిఎన్ అండ్ డిఎన్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ఇనిషియల్ వాల్యూ కండిషన్స్ నుంచి. సో ఐవి వాల్యూస్ నుంచి మనకు కనుక ఇనిషియల్ పొజిషన్ ఇచ్చారు, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు. సో ఆ టైం t = 0 పెడదాం. టైం t = 0 పెడితే ఇది 0 అయిపోతుంది. టైం t = 0 పెడితే ఇది 0 అయిపోతుంది. టైం t = cos 0 1 కాదు, ఇక్కడ సైన్ ఇది 0 అయింది, సైన్ 0 ఇది 0. అంటే అప్పుడు నాకేం మిగిలింది ఇక్కడ cn ఇంటూ ఒమేగా nx, ఇక్కడ ఇటువైపు y0 కావాలి. సో ఇనిషియల్ వాల్యూ కండిషన్ 1 పెట్టడం వల్ల టైం t = 0 అప్పుడు పొజిషన్ ఏమవుతుంది? సో పొజిషన్ అనేది y0 x అవుతుంది. సో సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity cn ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా n x by c. దిస్ ఇస్ ద ఇనిషియల్ వాల్యూ 1. సో ఇనిషియల్ వాల్యూ 1 పెట్టడం వల్ల ఇది వచ్చింది నాకు. కాల్ ఇట్ ఈజ్ ఈక్వేషన్ 10. ఇనిషియల్ వాల్యూ 2 అనేది వెలాసిటీకి సంబంధించింది. సో ఇనిషియల్ వాల్యూ 2 అనేది వెలాసిటీకి సంబంధించింది. ఇప్పుడు వెలాసిటీ ఎలా వస్తుంది మనకు? పొజిషన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వెలాసిటీ వస్తుంది టైంతో పాటు. ఇక్కడ కాస్ బికమ్స్ సైన్ బికమ్స్ కాస్. మళ్ళీ ఏం పెట్టాలి నేను? టైం t = 0 పెట్టాలా, అంతేనా? సో వెలాసిటీ అనేది నాకు ఏమవుతుంది ఇక్కడ? సో దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది. సో dy/dt అగైన్ ఫంక్షన్ ఆఫ్ x అండ్ t. నాకు ఎక్కడ కావాలి ఇది? ఐ నీడ్ అట్ టైం t = 0. అది మనకు ప్రాబ్లంలో ఇచ్చారు, దట్ ఈస్ v0x అని ఇచ్చాడు. v0x అనేది ఇచ్చాడు. అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. కాస్ అని చేస్తే ఏమొస్తుంది? సైన్ వస్తుంది. కానీ టైం t = 0 పెడితే సైన్ 0 అంటే ఈ టర్మ్ కాంట్రిబ్యూషన్ రాదు. ఇక్కడ చూద్దాం, సైన్ చేస్తే ఏమొస్తుంది? కాస్ వస్తుంది. కాస్ 0 ఎంత? 1. అయితే ఇక్కడ కాంట్రిబ్యూషన్ వస్తుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity. సో dn అండ్ ఒమేగా n కూడా ఉంటుంది, dn ఒమేగా n చైన్ రూల్ ప్రకారం. సో సైన్ ఆఫ్ ఒమేగా n x by c. సో ఇది ఈక్వేషన్ 11. సో ఈక్వేషన్ 10 ఈక్వేషన్ 11 మనం ఫోరియర్ సిరీస్ను ఉపయోగించి by using Fourier series for equation 10 and 11 we can evaluate cn and dn. అది నేను 1D ప్రాబ్లంలో 2D ప్రాబ్లంలో నేను మీకు క్లియర్గా చెప్పున్నాను. సో ఎట్లా చెప్పినా మళ్ళీ అవి డైరెక్ట్గా మనకు ఫోరియర్ సిరీస్ ద్వారా వచ్చేస్తాయి మనకు. సో బై యూజింగ్ ద ఫోరియర్ సిరీస్ వీ కెన్ ఎవాల్యుయేట్ దెమ్ క్లియర్లీ. ఓకే, సో యూజింగ్ ఫోరియర్ థీరం వీ కెన్ ఎవాల్యుయేట్
using Fourier theorem we can evaluate the constants Cn and Dn. సో Cn Dn అనే కాన్స్టెంట్స్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఏం చేయాలి అప్పుడు? సైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ వాడాలా, ఇక్కడ కూడా సైన్ ట్రాన్స్ఫర్మేషన్ వాడాలా. సో అప్పుడు మళ్ళీ ఆ రెండు ఇంటిగ్రల్స్, సో వీ నీడ్ ఇంటిగ్రేట్ ఫ్రమ్ 0 to L. సో ఆ 0 to Lలో ఇక్కడ ఉన్న ఇంటిగ్రేషన్ నాన్ జీరో కాంట్రిబ్యూట్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఒమేగా ఎన్లో ఉన్నటువంటి ఎన్ ఇంకోటి ఏదైనా ఎన్ ప్రైమ్ తీసుకుంటే ఎన్ ప్రైమ్ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే దానికి నాన్ జీరో కాంట్రిబ్యూషన్ వస్తుందని మన Cn వాల్యూస్ అండ్ Dn వాల్యూస్ మనం కనుక్కోవచ్చు. ఓకే, ఆ Cn వాల్యూస్ అండ్ Dn వాల్యూస్ కనుక్కొని మనం డైరెక్ట్గా పెడతాం, నేను ఆన్సర్ పెట్టేస్తాం. ఓకే ఫైన్, నేను Cn అండ్ Dn వాల్యూస్ రాసేస్తాను డైరెక్ట్గా. I'll write directly what is the Cn and Dn values. So Cn and Dn values will become, that Cn value will become, so Cn is equal to ఇంటిగ్రేషన్ తర్వాత 2/L అనేది వస్తుంది. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to L నాకు y0x ఇచ్చాడు. సో సైన్ ఆఫ్ ఒమేగా ఎన్, సో సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఎక్స్ బై ఎల్ అంతేనా మనకు వచ్చేది? ఒమేగా ఎన్ ఎక్స్ బై ఎల్లే రావాలి. సో దట్ విల్ బి ఆఫ్ ఒమేగా ఎన్ ఎక్స్ బై ఎల్. సో ఒమేగా ఎన్ ఎక్స్ బై సి, ఒమేగా ఎన్ ఎక్స్ బై సి, సైన్ ఆఫ్ ఒమేగా ఎన్ ఎక్స్ బై సి ఇంటూ డిఎక్స్. కావాలంటే ఇక్కడ ఒమేగా ఎన్ అనేది ఏంటి మనకు? ఎన్ పై, సో ఒమేగా ఎన్ ఏమొచ్చింది మనకు? ఎన్ పై సి బై ఎల్. కాబట్టి ఒమేగా ఎన్ బై సిలో నాకు ఎన్ పై బై ఎల్ వస్తుంది. అంటే అప్పుడు Cn విల్ బికమ్ 2/L ఇంటూ 0 to L y0x సైన్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై ఎల్, n by x by dx. So similarly I'll get the dn also. Similarly dn will be is equal to 2/n pi c 0 to L నాకు v0x ఇస్తారు. సో సైన్ ఇంటూ ఒమేగా ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం, 10/x by L ఇంటూ dx. సో వీ గాట్ ద Cn వాల్యూ అండ్ వీ గాట్ ద Dn వాల్యూ. సో ఇక్కడ మనకు Dn వాల్యూ వచ్చింది, ఇక్కడ మనకు Cn వాల్యూస్ వచ్చేసాయి. వన్స్ వీ గాట్ ద Cn అండ్ Dn వాల్యూస్, మనకు ఆ జనరల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈక్వేషన్ 9లో, ఇన్ దిస్ ఈక్వేషన్ 9 ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ఐ విల్ గెట్ ద మోస్ట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్. సో ద స్పెషల్ కేస్ ఈ స్ట్రింగ్ ఈస్ ఫిక్స్డ్ అట్ బోత్ ద ఎండ్స్. సో నేను అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి ద ఫైనల్ సొల్యూషన్ ఏందో రాస్తా. సో విల్ రైట్ ద ఫైనల్ సొల్యూషన్ ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్. The final solution is given by, so the complete solution is given by, the complete solution is given by. అవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నా కంప్లీట్ సొల్యూషన్. సో Cn వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఒకటి ఉండాలా, మళ్ళీ Dn వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇంకోటి ఉండాలా. సో పెద్దగా వస్తుంది అది y ఆఫ్ xt సిగ్మా n రేంజింగ్ ఫ్రమ్ 1 to infinity. ఇది ఆబ్వియస్గా ఉండి తీరాల్సిందే. It consists the two terms Cn multiplied by ఒక term plus Dn multiplied by ఒక term. Cn value రాసేద్దాం, 2/L into 0 to L y0x into sin of n pi x by L into dx into ఆ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ sin n pi x by L, sin n pi x by L. ఇంకా అక్కడ ఏముంటుంది? ఇంకొక టర్మ్ ఉంటుంది, సో టైం టర్మ్ ఉంటుంది, cos ఆఫ్ n pi ct by L, cos of n pi ct by L. ఇది Cnకి రిలేటెడ్గా. దెన్ ప్లస్ Dnకి రిలేటెడ్ ఇంకో టర్మ్ వస్తుంది, ఏంటది? 2/n pi c 0 to L v0x sin of n pi x by L. అక్కడికి ఇంటిగ్రేషన్ టర్మ్ అయిపోయింది, ఆఫ్ కోర్స్ విత్ రెస్పెక్ట్ టు x. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై ఎల్, ఇంకో టర్మ్ టైం టర్మ్ ఉంటుంది. సైన్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై ఎల్, ఇంకొక టర్మ్ టైం టర్మ్ ఉంటుంది, ఏంటది? సైన్ ఆఫ్ ఎన్ పై సిటీ బై ఎల్. సో ఇప్పుడు ఇంక పెద్ద బ్రాకెట్ క్లోజ్ చేసేస్తారు.
అంతేనా. సో ఇది ఇంటిగ్రేషన్ వరకు బ్రాకెట్, ఇది ఇక్కడ ఇది ఇంటిగ్రేషన్ వరకు బ్రాకెట్, పైన సిఎన్ కోఫిషియంట్ అండ్ టర్మ్స్, ఇక్కడ డిఎన్ కోఫిషియంట్ అండ్ టర్మ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం రాస్తుంది ఇక్కడ సిఎన్ ఒమేగా ఎన్. సో ఒమేగా ఎన్ అంటే ఎన్ పై బై సి. కావాలంటే మీరు ఒమేగా ఎన్కి ఇక్కడ సో ఏం పెట్టాం మనం, ఒమేగా ఎన్ అంటే సో ఒమేగా ఎన్ వీ రోట్ ఇట్ యాజ్ ఒమేగా ఎన్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై, సో ఒమేగా ఎన్ రాస్తే ఎన్ పై సి బై ఎల్. సో యాక్చువల్గా ఇక్కడ కే ద ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఆర్ వెలాసిటీ సి ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తామంటే మనము ఒమేగా బై కే అని డిఫైన్ చేస్తాం. సి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, స్పీడ్, వేవ్ స్పీడ్ సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లేస్లో నేను ఒమేగా బై కే రాశాను అనుకో, అప్పుడు ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఎల్ ఇంటూ ఒమేగా ఎన్ బై కేఎన్. అప్పుడు ఒమేగా ఎన్ క్యాన్సల్, అప్పుడు నా కేఎన్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఎల్ వస్తుంది. సో ఐల్ గెట్ ఇట్ ఈస్ కేఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై బై ఎల్. సో దిస్ ఇస్ ద వేవ్ నెంబర్, దిస్ ఇస్ ద వేవ్ నెంబర్. ఓకే, సో ఈవెన్ మనం కేని 2π బై లాంబ్డా అని కూడా చెప్పచ్చు. సో దట్ లైక్ దట్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో నేను ఇంతకు ముందే మీకు డిఆలంబర్ట్ సొల్యూషన్ చెప్పా, ఇది వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకే, సో దీంతో మనకి ఏమైపోయింది, ఆ వేవ్ ఈక్వేషన్, 1 డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నేర్చుకున్నాం. Okay, I hope so it's clear to everyone.